హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు సేమియాతో ఎప్పుడు ఉప్మా గాకుండా డిఫరెంట్‌గా సేమియా పులిహోర అయితే చూపిస్తానండి. పొడి పొడిలాడుతూ తింటుంటే చాలా కమ్మగా ఉంటుందండి. మీకు బ్రేక్‌ఫాస్ట్ చేసే టైం లేనప్పుడు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. వారంలో 4 రోజులైనా చేయమని అడక్కపోతే నన్ను అడగండి. మరి లేట్ ఎందుకండి రెసిపీ చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద 1 కప్పు సేమియాకి 3 కప్పుల నీళ్లు పోసుకొని బాగా మరిగించండి. ఈ నీళ్లు మరిగేలోపు మరొక పాన్ పెట్టుకొని అదేనండి నేను ఇక్కడ మట్టి పాత్ర పెట్టాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు సేమియా వేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! నీళ్లు చక్కగా మరుగుతున్నాయి కదా! ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకున్న సేమియాని వేసి స్టవ్‌ని హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాము అంటే సేమియా చక్కగా కొద్దిగా పలుగ్గా చక్కగా ఉడుకుతుందండి. చూస్తున్నారు కదా! ఇలా ఉడికించుకున్న ఈ సేమియాని ఒక బౌల్‌లోకి తీసుకొని చల్లని నీళ్లతో కలుపుకుంటూ నీళ్ళన్నీ కారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల సేమియా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి పల్లీల్ని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, అర టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, తుంచిన 2 ఎండుమిర్చి వేసి వీటిని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాం కదా! ఇప్పుడు ఇందులో 5, 6 పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా ఇంగువ, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి చక్కగా కలిపి 2 నిమ్మకాయల నుంచి తీసిన రసాన్ని వేసి ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు, అలాగే అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికించుకోవడం వలన మనకి చేదనేది రాదండి. చాలామంది అనుకుంటారు నిమ్మకాయి వేడి మీద వేస్తే చేదొస్తుంది అని. మనం నీళ్లు వేసాం కాబట్టి మీకు చేదనేది వచ్చే ఛాన్సే లేదనమాట. ఇప్పుడు ఉడికించుకున్న ఈ సేమియాని వేసి చక్కగా ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము అంటే వేడి వేడిగా సేమియా పులిహోర అనేది తయారైపోతుంది. చూసారు కదండి! ఎంత పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. తింటుంటే నోట్లో జారిపోతుందండి. అంత కమ్మగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బై బై.